జగన్ పరిపాలనను చంద్రబాబు గుణపాఠంగా చూడాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. సంక్షేమ పథకాలు అందించడం ద్వారా అధికారం వస్తుందని అనుకోవడం తప్పు. అభివృద్ధి ద్వారానే అధికారం దక్కుతుందన్న విషయాన్ని జగన్ గుర్తు లేకపోయాడన్నారు. బహుశా మీడియాకు గెలిచిన చంద్రబాబు నాయుడికి ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి అందరి జాతకాలు చెప్పాం. మాకు ఎవరికి అంతుపట్టని పద్ధతిలో వచ్చేసి అంత ఘోరంగా ఓడిపోతాను మీరు ఊహించలేదు. అంత ఘోరంగా ఓడిపోవడానికి టీడీపీ కూటమి గెలవడానికి కారకులు ఎవరు థ్యాంక్స్ చెప్పాలి? చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన 5 ఏళ్ళకి అంత కష్టపడి చేస్తే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గెలవగలిగాడు. కాబట్టి మొట్టమొదట చంద్రబాబు నాయుడు ఇచ్చే సలహా ఏంటంటే జగన్ ఇంటికి వెళ్ళి ఆయన పూలమాల వేసి థ్యాంక్స్ చెప్పమని కోరుతా ఉన్నాం. కట్ చేసి చూస్తే ఈ గెలిచే టీడీపీ ఇదే ఎంత అనిపిస్తుంది తప్ప ఒక బీజేపీ కానీ కనపడదు. దాన్ని ఆర్ఎస్ క్యాడర్ పెద్దగా లేరు. బీజేపీ కాంబినేషన్ చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కనపడడం లేదు. బీజేపీకి ఎంపీ సీట్లు ఇచ్చిన చోట వైసీపీ గెలిచింది. అది బీజేపీకి ఇకపోతే వైసీపీకి ఒక కడప క్యాడర్ వచ్చేది కావు, అన్ని ఓడిపోయేవి. ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. బహుశా మీడియాకు గెలిచిన చంద్రబాబు నాయుడికి ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి అందరి జాతకాలు చెప్పాం. మాకు ఎవరికి అంతుపట్టని పద్ధతిలో వచ్చేసి అంత ఘోరంగా ఓడిపోతాను మీరు ఊహించలేదు. అంత ఘోరంగా ఓడిపోవడానికి టీడీపీ కూటమి గెలవడానికి కారకులు ఎవరు థ్యాంక్స్ చెప్పాలి? చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన 5 ఏళ్ళు